తర్వాతే ఇక్కడ ఐడి వేసుకోవాలండి. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి మనకి, గమనించండి. పీడిఎఫ్ కూడా చాలా కొట్టే తెచ్చేలాగా సింపుల్ గా ఉంటుంది. మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఐడి వేసుకున్న తర్వాత $50 నుంచి $1000 దాకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి డైలీ 1% ROI అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 50 కావచ్చు, 100 కావచ్చు, 250 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు. సెల్ఫ్ గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో, నేను ఎవరికి చెప్పను అనుకుంటారో వాళ్ళకి డైలీ 1% అనేది ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే $2500 నుంచి $12500 దాకా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి డైలీ 1.5% అనేది డైలీ ROI అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే $15000 నుంచి $25000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళకి డైలీ 2% అనేది డైలీ ROI ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ 1% కావచ్చు, 1.5 కావచ్చు, 2% కావచ్చు, ఏ ప్లాన్ మనం వేసుకున్నా సరే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి డబుల్ అయ్యేదాకా మనకి ఇన్కమ్ వస్తుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఇన్కమ్ కావాలి అనుకుంటే మళ్ళీ అగైన్ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటామండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి వీక్ లో శనివారం ఆదివారం ట్రేడింగ్ అనేది ఉండదు కాబట్టి ఆ 2 డేస్ మనకి ఇన్కమ్ అనేది రాదండి. సోమవారం నుంచి శుక్రవారం దాకా మాత్రమే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ నేను ఎవరికి చెప్పను, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని నేను విత్డ్రా పెట్టుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రమే. నేను ఎవరికైనా రికమెండ్ చేస్తాను, నా టీంలో నా మాట వింటారు అనుకునే వాళ్ళకి మాత్రం ఎవరైనా రిఫరల్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి డైరెక్ట్ ఇన్కమ్, రిఫరల్ ఇన్కమ్ 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఇన్కమ్. ఒక INR లో మనం మాట్లాడుకున్నట్లయితే అది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుకున్నట్లయితే 5% అంటే ₹5,000 అనేది రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒక ₹10,000 మన ఇన్వెస్ట్మెంట్ మన డౌన్ లో ఎవరైనా జాయిన్ అయ్యి పెట్టుకుంటే ₹500 అనేది 5% అనేది ఎంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని డాలర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న దాంట్లో సింగిల్ టైం 1 టైం మాత్రమే 5% అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఇన్కమ్ అనేది. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అండి. 10 లెవెల్స్ మనకి ఇన్కమ్ అనేది ఇది ఇవ్వటం జరుగుతుంది. ది గ్రేట్ ఇన్కమ్ అండి. ఎవరైతే టీమ్ చేసుకుంటారో వాళ్ళకి, ఎవరైతే మన డౌన్ లో జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారో వాళ్ళకి ఎన్ని రోజులైతే ఇన్కమ్ వస్తూ ఉంటుందో, వాళ్ళకి 200 అయితే 200, 150 అయితే 150, 100 అయితే 100, వాళ్ళకి ఎన్ని రోజులైతే ఇన్కమ్ వస్తుందో దాంట్లో పర్సంటేజ్ లెవెల్ని బట్టి మనం ఏ లెవెల్లో వాళ్ళు జాయిన్ అయితే ఆ లెవెల్ని బట్టి మనకు కూడా డైలీ వాళ్ళకి ఇన్కమ్ వచ్చినన్ని రోజులు మనకు కూడా లెవెల్ని బట్టి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 10 లెవెల్లో మనం ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనకి 10 డైరెక్ట్లు ఉండాలి. సపోజ్ ఫస్ట్ లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రావాలంటే ఒక డైరెక్ట్ ఉండాలి. సెకండ్ లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రావాలంటే ఆల్రెడీ ఒక డైరెక్ట్ ఉంది కాబట్టి ఇంకొక డైరెక్ట్, అంటే టోటల్ గా 2 డైరెక్ట్లు ఉండాలి. అలాగే మనకి టోటల్ గా 10 లెవెల్ నుంచి మనకి ఇన్కమ్ రావాలంటే 10 మంది డైరెక్ట్ ఉంటే సరిపోతుందండి. టోటల్ గా 10 లెవెల్ ఇన్కమ్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది మనకి 3వ లెవెల్ ఇన్కమ్. అలాగే రాయల్టీ ఇన్కమ్, ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి. మన టీమ్ బిజినెస్, టోటల్ బిజినెస్ ఎప్పుడైతే $5,000 అవుతుందో మనకి పెరల్ అనే ఒక ర్యాంక్ ఇచ్చి రాయల్టీ కింద రోజుకి $2.5 అనేది 365 డేస్ అనేది కంటిన్యూగా వన్స్ ఒక్కసారి మనం అచీవ్ అయితే చాలు 365 రోజులు $2.5 వస్తూనే ఉంటుందండి. అలాగే బ్రాంజ్ అంటే మన డౌన్ లో 2 పెరల్స్ గాని అయితే, అంటే ఒక లెగ్ లో ఒక పెరలు, రెండో లెగ్ లో ఇంకో పెరలు, అంటే అంతేగాని ఒకే లెగ్ లో 2 పేర్లు గాని అయితే, ఎందుకంటే మనం 10 మందిని డైరెక్ట్ ఇచ్చుకుంటాం, లేదా 5 మందిని డైరెక్ట్ ఇచ్చుకుంటాం, లేదా 3 డైరెక్ట్ ఇచ్చుకుంటాం. కాబట్టి ఒక డైరెక్ట్ ఇచ్చిన పర్సన్ ఒక పెరలు, ఇంకొక డైరెక్ట్ ఇచ్చిన పర్సన్ ఇంకో పెరలు, అంటే 2 లెగ్స్ లోంచి మనకి 2 పెరల్స్ కానీ వస్తే మనల్ని బ్రాంజ్ అనే ఒక ర్యాంక్ ఇచ్చి 2.5 అప్పటిదాకా వచ్చిన 2.5 ఆగిపోయి $5 అనేది రావడం జరుగుతుంది. అంతేగాని 2.5 + 5 7.5 రాదండి. $5 అనేది రోజు మనకి రాయల్టీ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ ఒక 2 పెరళ్ళు మనం అచీవ్ అయ్యాం, 365 డేస్
$2.5 అనేది తీసుకుంటున్నాం. సపోజ్ ఒక 2 నెలలు తీసుకున్న తర్వాత మనం బ్రాంజ్ క్వాలిఫై అయితే, ఎప్పుడైతే మనం బ్రాంజ్ క్వాలిఫై అయ్యామో అప్పటి నుంచి 365 డేస్ మళ్ళీ $5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం సిల్వర్ క్వాలిఫై అయితే, అంటే 2 బ్రాంజులు మనకి డౌన్లో అయితే సిల్వర్ క్వాలిఫై అవుతాం. $10 అనేది మనం రాయల్టీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సిల్వర్ క్వాలిఫై $10 తీసుకోవడం అప్పటి నుంచి, అంటే ఏ లెవెల్ మనం అచీవ్ అయ్యి ఏ లెవెల్లో మనం ఇన్కమ్ రాయల్టీ తీసుకుంటామో అక్కడ నుంచి 365 డేస్, కానీ టోటల్ 365 డేస్ కాదండి. ఇలా మనకి రాయల్టీ ఇన్కమ్ కూడా దాదాపు మీరు ఇక్కడ చూసుకోవచ్చు 10 కేడర్లు మనకి ఇచ్చి 10లో మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ మనం చూసినట్లయితే ఇది కంప్లీట్ గా యుఎస్డిటి ప్లాన్. మినిమం డిపాజిట్ వచ్చేసరికి $50 అండి. మినిమం విత్డ్రాల్ వచ్చేసరికి ఒక డేకి $10, అంటే $5, $2, $3 ఉంటే విత్డ్రా అవ్వదు, ఎందుకంటే గ్యాస్ ఫీజే ఖర్చు అవుతుంది కాబట్టి. మళ్ళీ మినిమం విత్డ్రా $10 అండి. మ్యాక్సిమం విత్డ్రా ఒక ఐడికి వచ్చేసరికి $2000 దాకా మనం మ్యాక్సిమం విత్డ్రా పెట్టుకోవచ్చు. మనకి ఇన్కమ్ వచ్చేది మండే నుంచి ఫ్రైడే దాకా కాబట్టి మన విత్డ్రా డేస్ కూడా మండే నుంచి ఫ్రైడే దాకా 10 AM నుంచి 2 PM దాకా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే విత్డ్రా ఛార్జీ వచ్చేసరికి మనకి 5% అనేది ఉంటుంది. అలాగే అక్కడ ఇక్కడ కలిపి ప్లాట్ తీసుకుంటా కూడా యూజ్ అవుతుంది. లేదు మనకి క్రిప్టో నాలెడ్జ్ లేదు అనుకుంటే పర్సన్ టు పర్సన్ మన టీంలో ఎవరికైనా ఐడి యాక్టివేషన్ కూడా మనకు వచ్చిన ఇన్కమ్ ని యూజ్ చేసుకోవచ్చు. 100% ఈ ప్లాన్ కూడా మనకి మార్చి 19వ తారీఖున మన ముందుకు రాబోతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరి మీద ఎవరు ప్రెజర్ లేదు. ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్ చేసుకోండి. టీంలో ఉన్న సభ్యులు కూడా ఎవరి మీద ప్రెజర్ పెంచొద్దు. 100%